బయాలజీలో మ్యాక్సిమం స్కోర్ ఎలా టార్గెట్ చేయాలి, ఎన్సీఆర్టీని ఎగ్జాక్ట్లీ ఎలా చదవాలి, ఎన్ని రివిజన్స్ చేయాలి. అస్సలాం వాలేకుమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తమ్లైన్లో చూసుంటారు ఈ వీడియోలో ఏముంది అనేసి. ఈ వీడియోలో నేను బయాలజీలో మ్యాక్సిమం స్కోర్ ఎలా టార్గెట్ చేయాలి, ఎన్సీఆర్టీని ఎగ్జాక్ట్లీ ఎలా చదవాలి, ఎన్ని రివిజన్స్ చేయాలి, పీవైక్యూస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలి అని కంప్లీట్ స్ట్రాటజీ అయితే చెప్తానమాట. అండ్ మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. అందుకనేసి నేను ఫస్టే చెప్పాను లాస్ట్ వరకు చూడండి అనేసి. బయాలజీ ప్రిపరేషన్ని ర్యాండమ్గా కాకుండా ఒక ప్రాపర్ సిస్టంలో ఎలా చేయాలో నేనైతే క్లారిటీ ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టెప్ 1 అదేంటంటే ఎన్సీఆర్టీ ఈజ్ యువర్ మెయిన్ వెపన్. మనం చాలా బుక్స్ కలెక్ట్ చేసుకొని 10 డిఫరెంట్ సోర్సెస్ నుంచి చదివే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదనమాట. ఫస్ట్ ఎన్సీఆర్టీని స్ట్రాంగ్ బేస్ లాగా చేయాలన్నమాట. నెక్స్ట్ చాప్టర్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఊరికి అట్లా చదువుకుంటా పోవాలి, రఫ్గా చదువుకుంటా ఉండాలి అని ఉండకూడదు అనమాట. లైన్ బై లైన్ చదవాలి. డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్, టేబుల్స్, డయాగ్రామ్స్, స్టేట్మెంట్స్, ఇంపార్టెంట్ టర్మ్స్ మొత్తం అన్నీ అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎందుకంటే బయాలజీలో ఒక స్మాల్ స్టేట్మెంట్ కూడా క్వశ్చన్గా రావచ్చు. స్టెప్ 2 జస్ట్ చదవడం కన్నా యాక్టివ్ రీకాల్ మెథడ్ అయితే మనం యూజ్ చేయాలి. దాన్ని ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం కొంచెం చదవాలి. చదివేసిన తర్వాత బుక్ క్లోజ్ చేసి అది మనకి ఎంతవరకు గుర్తుందో అనేసి యాక్టివ్ రీకాల్ చేయాలన్నమాట. స్టెప్ 3 అదేంటంటే పీవైక్యూస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయాలన్నమాట. పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అర్థమవుతుంది కదా, కొంతమందికి అది కూడా అర్థం కాదు కాబట్టి నేను చెప్తాను. జస్ట్ వాటిని వచ్చేసి మార్క్స్ కోసం సాల్వ్ చేయకండి. ఒక క్వశ్చన్ రాంగ్ అయితే దాని ఆన్సర్ ఏంటి అని చూడాలన్నమాట. జస్ట్ ఓకే దీనికి సో దీనికి ఆన్సర్ సో అనేసి ఊరికి అట్లా చూసి వెళ్ళిపోకూడదు అనమాట. నేను ఎందుకు రాంగ్ చేశాను, అది అసలు అనాలిసిస్ చేశానా లేదా, క్వశ్చన్ ఎన్సీఆర్టీలో ఎక్కడి నుంచి వచ్చింది, నేను కరెక్ట్గా కాన్సెప్ట్ చదివానా లేదా దీని గురించి, లేకపోతే ఈ కాన్సెప్ట్ చదవకుండా మిస్ అయ్యానా, లేదా క్వశ్చన్ని రాంగ్గా రీడ్ చేశానా, లేదా సిల్లీ మిస్టేకా, ఇలాంటి అనాలిసిస్ అయితే చేయాలన్నమాట. సేమ్ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది అనమాట. అర్థమైందా? స్టెప్ 4 మిస్టేక్ బుక్ మెయింటైన్ చేయాలి. ఇది నాకు చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటికీ నేను ఎన్నిసార్లు మిస్టేక్ బుక్స్ చేస్తున్నానో దాన్ని బట్టి నేను బయాలజీలో చాలా మందికి స్కోర్ చేస్తాను అనమాట. దాంట్లో ఏదైనా నేను రాంగ్ చేసిన మిస్టేక్స్ అయితే అని కనిపిస్తాయి కదా. మీరు ఏం చేయాలంటే ఒక స్మాల్ నోట్బుక్ తీసుకోండి. దాంట్లో బయాలజీ నోట్బుక్ అనేసి అయితే మిస్టేక్ నోట్బుక్ అనేసి రాసుకోండి. దాని తర్వాత వచ్చేసి అందులో రాంగ్ క్వశ్చన్స్ అన్నీ నోట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మిస్టేక్స్ని 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. దాన్ని ఎట్లా అంటే నా కాన్సెప్ట్ అనమాట. ఇది నేను చేసుకునేది. కాన్సెప్ట్ మిస్టేక్ ఫస్ట్ అనమాట, సెకండ్ మెమరీ మిస్టేక్, థర్డ్ సిల్లీ మిస్టేక్ అనమాట. ఎవ్రీ రివిజన్ టైంలో ఈ మిస్టేక్ బుక్ని నేను ఇట్లా రివైజ్ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడు నాకు అర్థమైద్ది అనమాట నేను ఏం రాంగ్ చేశాను, ఏం కరెక్ట్ చేశాను, అసలు ఇది సిల్లీ మిస్టేకా, మెమరీ మిస్టేకా, లేకపోతే కాన్సెప్ట్ మిస్టేకా అనేది నాకు అర్థమైపోతుంది అనమాట. అప్పుడే ఇంకొకసారి ఆ క్వశ్చన్ నేను రాంగ్ చేయకుండా ఉంటానన్నమాట. నెక్స్ట్ స్టెప్ 5 రివిజన్ సిస్టమ్. బయాలజీలో 1 టైం రీడింగ్ సరిపోదన్నమాట, మనకి రిపీటెడ్ రివిజన్స్ కావాలి. నేను సజెస్ట్ చేసే సింపుల్ సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ రివిజన్, చాప్టర్ కంప్లీట్ రీకాల్. అర్థమవుతుందా? చాప్టర్ కంప్లీట్ అవుతానే రివిజన్ చేయాలన్నమాట. సెకండ్ రివిజన్ ఎట్లా ఉండాలంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లస్ వీక్ ఏరియాస్ని రివిజన్ చేసుకోవాలన్నమాట. థర్డ్ రివిజన్లో ఏం చేయాలి, పీవైక్యూస్ ప్లస్ మిస్టేక్స్ ప్లస్ ఎన్సీఆర్టీ. ఇది చేస్తే తర్వాత మనకు మాక్ టెస్ట్లో మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి మళ్ళీ వీక్ టాపిక్స్ రివైజ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇంపార్టెంట్ ఏంటంటే మన బయాలజీ ప్రిపరేషన్లో రీడ్, రీకాల్, ప్రాక్టీస్, అనలైజ్ అండ్ రివైజ్. అర్థమైంది కదా? ఒకసారి నాతో మీరు కూడా చెప్పండి. రీడ్, రీకాల్, ప్రాక్టీస్, అనలైజ్ అండ్ రివైజ్. ఇట్లా చదివితేనే మనకు బయాలజీలో మంచి స్కోర్ వస్తుంది అన్నమాట. మాక్ టెస్ట్ అనమాట. ఈ మాక్ టెస్ట్లో వచ్చేసి మనకు 330లో మార్క్స్ వచ్చాయనుకోండి, సూపర్ అనమాట. నాకు బయాలజీలో బాగా వచ్చేస్తుంది అని మీకు అర్థమైపోద్ది అనమాట. అప్పుడే అంటే స్కోర్ చేసే దాన్ని బట్టి మనకు ఏం చదివాము, ఎక్కడ చదివాము, దాంట్లో ఎన్ని రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని సిల్లీ మిస్టేక్స్ ఉన్నాయి, ఎన్ని గెస్సింగ్ వల్ల రాంగ్ అయ్యాయి అనేది మొత్తం తెలిసిపోద్ది అనమాట. అదే స్కోర్ మీరు చేయకుండా అసలు మాక్ టెస్ట్ ఇవ్వకుండా ఉంటే నాకు అన్నీ వస్తాయని ఊరికి ఒక భ్రమలో ఉంటారనమాట. ఈ ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది కాబట్టి నేను మాక్ టెస్ట్ ఇవ్వండి అనేసి సారీ చెప్తా ఉంటాను అనమాట. మనం చెక్ చేసుకోవచ్చు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి అనుకోండి, ఆ 10 క్వశ్చన్స్ని కరెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ టెస్ట్లో 340+ మూవ్ అవ్వచ్చు అనమాట. సో గోల్ జస్ట్ మనకు మాక్ టెస్ట్ కాదు, గోల్ ఎవ్రీ టెస్ట్కి తక్కువ మిస్టేక్స్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. అర్థమవుతుందా మీకు? 360 అవుట్ ఆఫ్ 360 టార్గెట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేసి దీంట్లో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే అసలు 360 అవుట్ ఆఫ్ 360 రావాలంటే మనం ప్రెజర్ తీసుకోకూడదు. ఫస్ట్ అదే ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దాని బదులు ఏం చేయాలంటే డైలీ చిన్ని టార్గెట్స్ పెట్టుకోవాలన్నమాట. టుడే ఎన్సీఆర్టీ ఒక చాప్టర్ చదవాలి, టుమారో పీవైక్యూ ప్లస్ రివిజన్ చేయాలి, నెక్స్ట్ డే వచ్చేసి మాక్ టెస్ట్ ప్లస్ మిస్టేక్ అనాలిసిస్ చేయాలి అని ఇట్లా కన్సిస్టెంట్గా మనం మెయింటైన్ చేస్తే స్కోర్ గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈరోజు 320 రావచ్చు, రేపు 350 రావచ్చు, ఫైనల్లీ 360 వచ్చే రోజులు కూడా వస్తాయన్నమాట.
రిమెంబర్ 360 అవుట్ ఆఫ్ 360కి షార్ట్ కట్స్ అవసరం లేదనమాట. కానీ స్ట్రాంగ్ ఎన్సీఆర్టీ ప్లస్ రిపీటెడ్ రివిజన్స్ ప్లస్ పీవైక్యూస్ ప్లస్ మిస్టేక్ అనాలిసిస్ ప్లస్ మాక్ టెస్ట్ ఇవి ఇంపార్టెంట్. అర్థమవుతుందే? ఇట్లా సిస్టమ్ని మనం చాలా ఈజీగా అర్థం చేసుకొని కన్సిస్టెంట్గా ఫాలో అయితే చాలు బయాలజీలో వెరీ హై స్కోర్ వచ్చేది మనకు టార్గెట్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందే? బయాలజీలో 360 అవుట్ ఆఫ్ 360 టార్గెట్ చేస్తున్నామంటే ఇప్పటి నుంచి ర్యాండమ్గా చదవడం ఆపేసి ఒక ప్రాపర్ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వు. ఎన్సీఆర్టీని స్ట్రాంగ్ చెయ్యు, పీవైకి సాల్వ్ చెయ్యు, మిస్టేక్ నోట్బుక్స్ చేసుకో, రిపీటెడ్ రివిజన్స్ చెయ్యు, మాక్ టెస్ట్ అనాలిసిస్ చెయ్యు. అండ్ మాక్ టెస్ట్ని ఎలా చదివి అనాలిసిస్ చేయాలంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్గా ఏం చెప్పాలంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలన్నమాట. నేను కూడా ఈ ఛానల్లో నీట్ 2020 ప్రిపరేషన్ గురించి స్టెప్ బై స్టెప్ షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. మీరు చూసుకోండి, డైలీ ఏం చదువుతున్నాను, ఏం చదవాలి, పీవీకిస్ చేయాలా లేకపోతే ఇంకేం చేయాలి అనేసి రోజు సిరీస్ స్టార్ట్ చేశాను. సో మీరైతే పోయేసి ఆ షార్ట్స్లో చూసుకోండి, అర్థమవుతుంది. సో మీరు కూడా ఈ జర్నీలో నాతో పాటు ప్రిపేర్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్టడీయింగ్, కీప్ ఇంప్రూవింగ్ అండ్ డోంట్ గివ్ అప్. బాయ్.